ఆ కారణం కన్విన్సింగ్ గా జనాలకు చెప్పలేకపోయింది. అంటే ఆ పేరు వల్ల నెగటివ్ ఓటింగ్ వేస్తారా అంటే డెఫినెట్లీ అది అప్పటికి కూడా నాతో ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పారు ఒక చాలా మంచి పాయింట్. మేము ఎవరు కోటేసామంటే కారు కోటేసాం, లేకపోతే టీఆర్ఎస్ కనకుండా తెలంగాణ కోటేసాం అంటారు ఇప్పటికి పబ్లిక్ వస్తే. ఎవరు కోటేసాం అంటే తెలంగాణ కోటేసాం అంటే బీఆర్ఎస్ అయినా సరే పబ్లిక్ లో అంతగా నాటుకుపోయింది ఏంటంటే మేము ఎవరు కోటేసాం అంటే ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసిన వాళ్ళకు తెలంగాణ కోటేసాం అని చెప్తారు గ్రామీణ ప్రాంతాలు. తెలంగాణ కోటేసాం అంటే టిఆర్ఎస్ అనేట్టే అంత అంత భావజాలమైంది. ఓన్లీ పేరు మార్పే కారణం అంటారు. అట్లా అంటే అనేక లేయర్స్ ఉంటాయి కదా ప్రజల్లో కూడా. మీరు చెప్పేది సామాన్యమైన ప్రజలు, కానీ బుద్ధిజీవులు, ఆలోచన పరులు, మధ్యతరగతి ఉద్యోగస్తులు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. అది అది ఈ పైనుంచి కింది దాకా పర్కులేట్ అవుతుందండి. అది ఒకటి. తర్వాత ఈ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆ మన పేపర్లు లీక్ అయినప్పుడు చైర్మన్ ను తీసేయాలనే వాదన బలంగా వచ్చింది, సర్వీస్ కమిషన్ చైర్మన్. అది అంటే తీసేయడం దానివల్ల ఏముంది లేని కేసీఆర్ గారు అనుకున్నారు, కానీ అది నిరుద్యోగుల పట్ల ఒక కన్సర్న్ వ్యక్తం చేయడం, అది గ్రహించడంలో వాళ్ళు పొరపాటు చేశారు. కానీ తీసేరాదు కదా ముఖ్యమంత్రి, రాష్ట్రపతి తీసేయాలి, లేకపోతే ఆయన రిజైన్ చేయమని చెప్పాలి ఇండైరెక్ట్ గా, అంతే తప్ప అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసేసే అధికారం ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. అర్థంలోనే పైగా అప్పుడు గవర్నర్ తో కూడా ఒక సమస్య ఉందండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఉన్నట్టు గవర్నర్ అప్పుడు ఉన్న బీజేపీ గవర్నర్ అట్లా లేరు కేసీఆర్ గారితో. అప్పుడు చాలా సమస్య ఉంది. అయినప్పటికీ మీరు చెప్పినట్టు రిజైన్ చేయమని సూచిస్తే ఆయన రిజైన్ చేసేవాడు. అది మనకు నిరుద్యోగుల పట్ల ఉన్న కన్సర్న్ వ్యక్తమయ్యేది. అంటే పేపర్ లీక్ అవడం పట్ల మనం ఎంత సెన్సిటివ్ గా ఉన్నాం అనేది వ్యక్తమయ్యేది. తర్వాత దాంతో పాటు బీజేపీ పట్ల ఒక స్పష్టమైన వైఖరి తోచలేదు ప్రజలకి. ముఖ్యంగా మైనారిటీస్ బలంగా విశ్వసించాలి టిఆర్ఎస్ ని, కానీ టిఆర్ఎస్ బీజేపీతో వ్యతిరేకంగా ఉండాల్సినంత అనే ఒక అనుమానాలకు అవకాశం కలిగింది. బట్ పార్లమెంట్ లో అది అయిందేమో కానీ అసెంబ్లీలో అయితే క్లియర్ గా మైనారిటీస్ ఓటేశారు. అందుకని మీకు జిహెచ్ఎంసీ ఏరియా అత్యధికంగా మైనారిటీ ఉన్న చోట బీఆర్ఎస్ కి వచ్చింది. జిహెచ్ఎంసీ వరకు కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపించింది. జిహెచ్ఎంసీలో కొంచెం ఈ కరీంనగర్ సీటు ఇటువంటి సీట్లు వచ్చాయి కదా, కరీంనగర్ ఇటువంటి ఎక్కువ మైనారిటీ ఉన్న సీట్లు బీఆర్ఎస్ గెలిచింది కదా. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆ ఫ్యాక్టర్ ఉందండి. అంటే మనకు వచ్చిన సమాచారం ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టర్ ఉంది. తర్వాత దళిత బంధు లాంటి పథకాలు కూడా ఏమయ్యాయంటే అది సాచురేషన్ మోడ్ లో ఇచ్చేటువంటి పథకాలు కావు. అందరికి ఇవ్వడం సాధ్యంగా దళిత బంధు కాని పథకాలు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. అంటే దాని వెనుక ఆయనకున్న కన్సర్న్ కానీ ఆయన ప్లానింగ్ ని కానీ సరిగ్గా అర్థం చేసుకోలేదు, వీళ్ళు చెప్పలేకపోయారు కూడా.